నేరెళ్ళలా ఇదే కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో అవును అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు కొద్దిమంది బీసీలను దళితులను హరీష్ అనే ఒక అబ్బాయిని అన్న ఆ వారం రోజులు పెట్టారట. నేరెళ్ళ బాధితులను కొడితే వాళ్ళు ఈయాటికి కూడా మరి ఇవాటికి కూడా వాళ్ళు నడవలేని పరిస్థితి, పని చేసుకోలేని పరిస్థితి, ఇబ్బందులు, మానసిక వాళ్ళ పిల్లల గోస తలిగింది ప్రభుత్వానికి, బా పిల్లల గోస తలిగింది, వాళ్ళ కన్నీటి ఎదా ఈ ప్రభుత్వానికి తలిగింది. అందుకే ఆ కన్నీటి సముద్రంలో కొట్టుకపోయింది ఇది. నేనంటారా పక్క ఆ కన్నీటి సంద్రంలో ఒక్కల కన్నీరు కాదన్నా, ఈ ఉస్మానియా క్యాంపస్ సాక్షిగా చెప్తాను, ఈ ఉద్యోగులు ఈ నిరుద్యోగులు అదేంది లవ్ అఫేర్ వల్ల చచ్చిపోయిందని చెప్పిన ఎగ్జామ్ రాయలేదన్నాడు, ఎగ్జామ్ రాయాలి టికెట్ లేదన్నాడు. ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడిన ప్రభుత్వం నమ్ముకొని ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడిన ప్రభుత్వం ఏదైనా అరే ఒక్క ఎగ్జామ్ బెటరా అయ్యా అంటే ఆ పేపర్ తెల్లారి వరకే వాట్సాప్ లో గిర్రా 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 తిరుగుతుంది. ఎవనిపోతుందో ఎవడు రాస్తాడో ఏమవుతుందో తెలియదు. ప్రశ్నపత్రాలు లీక్ చేసి కనీసం పాలన చేసి